నరేంద్ర మోదీ గారు కెన్యాకి, తాంజానియాకి, సౌత్ ఆఫ్రికాకి అలాగే కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ కి విజిట్ చేశారు. మన ఇండియా ఆఫ్రికాలో కొన్ని పెట్టుబడులు పెట్టింది. కానీ ఇండియాకి ఏంటి బెనిఫిట్? ఇండియాకి చాలా బెనిఫిట్ ఉంది. ఆఫ్రికాలో ఉన్న కంట్రీస్ లో ఆయిల్, గ్యాస్, లిథియం, గోల్డ్ ఇలాంటివి ఎన్నో ఖనిజాలు ఉన్నాయి. కానీ మన ఇండియా ఎందుకు ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళింది? ఆల్రెడీ చైనా ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్న ప్రతి ఒక్క కంట్రీలో చైనా పోర్ట్ కట్టుకుంది. 40కి పైగానే కట్టింది. అలాగే వెస్టర్న్ కంట్రీస్ కూడా ఆఫ్రికాని సగానికి సగం దోచుకున్నారు. కానీ మన ఇండియా ఏమో ఆఫ్రికన్ కంట్రీస్కి ఇప్పుడు విజిట్ చేస్తుంది. ఎందుకంటే అందరికి తెలిసిందే, చైనా లెక్క మనం ఎప్పుడు ఏ దేశానికి వెన్నుపోటు పొడచలేదు. అలాగే వెస్టర్న్ కంట్రీస్ లెక్క మనం ఎప్పుడు ఏ దేశంపై మనము పెత్తనం చూపించలేదు. అందుకే ఆఫ్రికన్ కంట్రీస్ అన్ని మన ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాయి. వెస్టర్న్ కంట్రీస్ లెక్క మనం ఆ దేశాలని ఆక్రమించుకోలేదు. అలాగే చైనా అప్పు ఇచ్చిన తర్వాత అప్పును తీర్చుకోకుంటే అక్కడున్న ప్లేసెస్ ని ఆక్యుపై చేసుకోలేదు. మన ఇండియా వీళ్ళ లెక్క చేయదు. మన ఇండియా ఏం చేస్తుందంటే వాళ్ళకి సపరేట్ గా ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని వాళ్ళకి అందిస్తుంది. అలాగే వాళ్ళకి కోసం అఫోర్డబుల్ గా మెడికల్ ఫెసిలిటీస్ కూడా అందిస్తుంది. సో నరేంద్ర మోదీ గారు ఇందుకే ఆఫ్రికాకి విజిట్ చేశారు. క్వశ్చన్ ఏంటిదంటే, మన ఇండియా ఆఫ్రికాలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి బిజినెస్ చేస్తుందా, లేదంటే చైనాని, యుఎస్ఏని కంట్రోల్ చేయడానికి ఆఫ్రికాలో మన ఇండియా పెట్టుబడులు పెట్టిందా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.